మన చుట్టూ ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్న ఈ ప్రపంచంలో ఏది ముఖ్యమో మన బ్రెయిన్ ఎలా డిసైడ్ చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మన రియాలిటీని షేప్ చేసే అటెన్షన్ ఇంకా పర్సెప్షన్ వెనుక ఉన్న సీక్రెట్స్ని తెలుసుకోవడానికి మన మైండ్ లోపలికి ఓ ప్రయాణం చేద్దాం. చివరిసారి మీరో రద్దీగా ఉన్న గదిలో ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి. చుట్టూ బోలెడంత సౌండు, ఎన్నో మాటలు, కాని వాటన్నిటినీ మనం పెద్దగా పట్టించుకోం. కాని ఎవరైనా మన పేరు పలకగానే వెంటనే మన చెవులు రిక్కబొడుస్తాయి. అదే కాక్టైల్ పార్టీ ఎఫెక్ట్. మన మెదడుకున్న అద్భుతమైన ఫిల్టరింగ్ పవర్కి ఇది చిన్న ఉదాహరణంతే. అటెన్షన్ అనే మిస్టరీని ఛేదించే మన ప్రయాణంలో ఇదే ఫస్ట్ క్లూ. ఈరోజు మన ప్రయాణం ఈ 5 ముఖ్యమైన అంశాల చుట్టూ తిరుగుతుంది. మొదటగా అసలు అటెన్షన్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత దాని రకరకాల రూపాలని ఎక్స్ప్లోర్ చేద్దాం. మన కాన్సంట్రేషన్కి లిమిట్స్ పెట్టే ఆ బాటిల్ నెక్ ఏంటో కనుక్కుందాం. మన బ్రెయిన్ ఆటోపైలట్లోనూ మాన్యువల్ కంట్రోల్లోనూ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. చివరిగా అటెన్షన్ మన రియాలిటీని ఎలా క్రియేట్ చేస్తుందో అర్థం చేసుకుందాం. లెట్స్ బిగిన్. అసలు ఈ అవధానం అంటే ఏంటి? ఇది జస్ట్ శ్రద్ధ పెట్టడం కన్నా చాలా ఎక్కువ. మనం ప్రపంచాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తామన్నదానికి ఇదే ఫౌండేషన్. ఒకవేళ ఏదీ ఫిల్టర్ చేయలేని లైఫ్ను ఊహించుకోండి. ప్రతి సౌండ్, ప్రతి ఇమేజ్, ప్రతి టచ్ అన్నీ ఒకేసారి మనపై అటాక్ చేస్తే అబ్బో, అదే అటెన్షన్ లేని ప్రపంచం. దీన్ని బట్టే ఈ కాగ్నిటివ్ ప్రాసెస్ ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవచ్చు. అవధానాన్ని మన మైండ్ అనే నైట్ క్లబ్కి బౌన్సర్లా ఊహించుకోవచ్చు. ఆ బౌన్సర్ డోర్ దగ్గర నిల్చొని ఏ ఇన్ఫర్మేషన్ని లోపలికి పంపించాలి, ఏది బయటే వెయిట్ చెయ్యాలో డిసైడ్ చేస్తాడు. ఆ బౌన్సర్ లేకపోతే మన బ్రెయిన్ ఒక గందరగోళమైన కిక్కిరిసిన ప్రదేశంలా మారిపోతుంది. కానీ ఆ బౌన్సర్ ఉండటం వల్లే నిజంగా ఇంపార్టెంట్ అయిన విషయాలపై ఫోకస్ చేయడానికి కావలసిన మెంటల్ క్లారిటీ మనకు దొరుకుతుంది. అటెన్షన్ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి 3 ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఫస్ట్, అది సెలెక్టివ్. అంటే మనం ఒకేసారి అన్నింటి మీద దృష్టి పెట్టలేం, కాబట్టి ఎంచుకోవాలి. సెకండ్, దానికి లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఏ సమయంలోనైనా మనం ప్రాసెస్ చేయగల ఇన్ఫర్మేషన్కి ఒక లిమిట్ ఉంటుంది. థర్డ్, దాన్ని కొనసాగించవచ్చు. అంటే కాన్సంట్రేషన్ని కొంతకాలం పాటు నిలుపుకోవచ్చు, కానీ దానికి ఎఫర్ట్ కావాలి. ఈ 3 పాయింట్స్ అర్థం చేసుకుంటే మన అటెన్షన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సరే, మనకు బేసిక్స్ తెలిసాయి కాబట్టి ఇప్పుడు అవధానం యొక్క 3 ముఖాలను చూద్దాం. ఫోకస్ చేసే ఎబిలిటీ, పనులను జగ్లింగ్ చేసే ఎబిలిటీ, ఇంకా పట్టుదలతో కంటిన్యూ చేసే ఎబిలిటీ. ఇవి మనం ప్రతిరోజు ప్రపంచాన్ని నావిగేట్ చేయడానికి వాడే మెంటల్ టూల్స్ అన్నమాట. వీటిని అర్థం చేసుకుంటే మనం మరింత ఫోకస్డ్గా, ప్రొడక్టివ్గా ఉండొచ్చు. ఫస్ట్ది సెలెక్టివ్ అటెన్షన్. మీరు ఒక టైట్ డెడ్లైన్లో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారనుకోండి. ఫోన్ బజ్ అవుతోంది, మెయిల్స్ వస్తున్నాయి, పక్క రూంలో ఎవరో మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లోనే సెలెక్టివ్ అటెన్షన్ మన సూపర్ పవర్ అవుతుంది. ఇది మన మెంటల్ స్పాట్లైట్ లాంటిది. ఈ స్పాట్లైట్ మిగతా డిస్టర్బెన్స్ అంతటినీ పక్కన పెట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఆ ఒక్క పనిపైనే ఫోకస్ అయ్యేలా చేస్తుంది. అందుకే మనం ఎఫిషియెంట్గా పని చేయగలుగుతాం. చూడండి, ఈ ఇమేజ్ సెలెక్టివ్ అటెన్షన్ మ్యాజిక్ను ఎంత బాగా చూపిస్తుందో. మనం ఓ పుస్తకంలో లీనమైపోయినప్పుడు చుట్టూ ఉన్న గందరగోళం మొత్తం మాయమైపోతుంది. బ్రెయిన్ యాక్టివ్గా మిగతా డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ ఫిల్టర్ చేస్తూ ఏకాగ్రత అనే ఒక సైలెంట్ బబుల్ని క్రియేట్ చేస్తుంది. ప్రాక్టికల్గా సెలెక్టివ్ అటెన్షన్ పవర్ అంటే ఇదే. నెక్స్ట్ది డివైడెడ్ అటెన్షన్. దీన్నే మనం తరచుగా మల్టీటాస్కింగ్ అంటుంటాం. అంటే వంట చేస్తూ పాడ్కాస్ట్ వినడం లాంటి మల్టిపుల్ పనులను ఒకేసారి మేనేజ్ చేయడానికి ట్రై చేయడం. కానీ ఇక్కడే ఒట్టువిస్తుంది. మన బ్రెయిన్స్ నిజమైన మల్టీటాస్కింగ్ కోసం డిజైన్ అవ్వలేదు. మనం నిజానికి చేసేదేంటంటే మన అటెన్షన్ని చాలా వేగంగా ఒక పని నుండి ఇంకో పనికి మార్చడం. దానికి మనం ఒక ప్రైస్ కూడా పే చేయాల్సి వస్తుంది. మనం మల్టీటాస్క్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన బ్రెయిన్ CEO లాంటి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా పెరైటల్ లోబ్స్ ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. ఈ ఇమేజ్లో చూస్తున్నట్లుగా అవి పనుల మధ్య కంటిన్యూస్గా స్విచ్ అవ్వడాన్ని మేనేజ్ చేయడానికి కొన్ని కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్స్ని యాక్టివేట్ చేస్తాయి. ఇది బ్రెయిన్కి ఒక నిజమైన వర్కౌట్ లాంటిది. అందుకే మల్టీటాస్కింగ్ కొన్నిసార్లు చాలా అలసటగా అనిపిస్తుంది. ఇక చివరిది సస్టెయిన్డ్ అటెన్షన్. మన మైండ్కి ఒక మ్యారథాన్ రన్నర్ లాంటిదన్నమాట. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ కోసం చదువుతున్నా, ఒక సర్జన్ డెలికేట్ ఆపరేషన్ చేస్తున్నా, లేదా ఒక గేమర్ కష్టమైన లెవెల్ని దాటడానికి ప్రయత్నిస్తున్నా ఒకే పనిపై ఎక్కువసేపు ఫోకస్ చేయగలే ఎబిలిటీ ఇది. దీనికి మెంటల్ స్టామినా కావాలి, ఇంకా డీప్ వర్క్ని మాస్టర్ చేయడానికి ఇది చాలా అవసరం.
ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సస్టెయిన్డ్ అటెన్షన్ అనేది కేవలం ఒక స్కిల్ కాదు, ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. ఒక్క క్షణం డిస్ట్రాక్ట్ అయినా పెద్ద ప్రమాదం జరిగిపోవచ్చు. ఇలాంటి హై రిస్క్ జాబ్స్ మన మెంటల్ స్టామినాకు అసలైన టెస్ట్. ఎక్కువసేపు ఏమాత్రం అటెన్షన్ తగ్గకుండా ఉండడం ఎంత ముఖ్యమో ఇది క్లియర్గా చూపిస్తుంది. మన మెదడులోకి కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది, కానీ అది ఒకేసారి కొంచెం మాత్రమే ప్రాసెస్ చేయగలదు. ఇది మన కాగ్నిటివ్ సిస్టంలో ఒక అవరోధం లేదా బాటిల్ నెక్ని క్రియేట్ చేస్తుంది. మరి ఏది లోపలికి వెళ్లాలో మన బ్రెయిన్ ఎలా డిసైడ్ చేస్తుంది? ఈ మెంటల్ ట్రాఫిక్ జామ్పై 2 ఇంట్రెస్టింగ్ థియరీలున్నాయి. వాటిని ఇప్పుడు చూద్దాం. బ్రాడ్ బ్యాండ్ థియరీ ప్రకారం మన అటెన్షన్కు చాలా స్ట్రిక్ట్ గేట్ కీపర్ ఉంటాడు. ఒక క్లబ్లోని బౌన్సర్ ఒకేసారి ఒక్కర్నే లోపలికి పంపించి మిగతా అందరి ముఖంపై డోర్ వేసేసినట్టు ఊహించుకోండి. ఈ మోడల్ ప్రకారం ఈ ఫిల్టర్ ఒక ఆల్ ఆర్ నథింగ్ సిస్టమ్ లాంటిది. గమనించని ఇన్ఫర్మేషన్కి అసలు మీనింగ్ ఏంటో తెలుసుకునే ఛాన్స్ కూడా రాకముందే సెన్సరీ లెవెల్లోనే అది పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. కానీ కథ ఇంతటితో అయిపోయిందా? అయితే ట్రైస్మాన్ సిద్ధాంతం దీనికి కొంచెం డిఫరెంట్ వ్యూ ఇస్తుంది. ఆ స్ట్రిక్ట్ గేట్ కీపర్ బదులుగా ఆమె ఒక లీకీ ఫిల్టర్ని ప్రపోజ్ చేసింది. అంటే ఆన్ ఆఫ్ స్విచ్లా కాకుండా ఒక వాల్యూమ్ నాబ్లాగా. గమనించని ఇన్ఫర్మేషన్ పూర్తిగా బ్లాక్ అవ్వదు, జస్ట్ దాని వాల్యూమ్ తగ్గుతుంది అంతే. దీని అర్థమేంటంటే ఒక సిగ్నల్ తగినంత ఇంపార్టెంట్ అయితే అది మన మెయిన్ ఫోకస్లో లేకపోయినా సరే అది మన అటెన్షన్లోకి రాగలదు. ఇది మనల్ని మళ్లీ కాక్టైల్ పార్టీ ఎఫెక్ట్ దగ్గరకు తీసుకొస్తుంది. మన పేరు అలాంటి తక్కువ థ్రెష్హోల్డ్ ఉన్న పదాలలో ఒకటి. అది మనకు అంత ఇంపార్టెంట్ కాబట్టి ఒక వీక్ సిగ్నల్ కూడా ఆ ఫిల్టర్ను బ్రేక్ చేసి మన అటెన్షన్ని గ్రాబ్ చేస్తుంది. మనం నాయిస్ని ఎలా ఇగ్నోర్ చేయగలమో అదే టైంలో మనకు నిజంగా ముఖ్యమైన విషయాలని ఎలా గమనిస్తామో ట్రైస్మాన్ థియరీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పటివరకు మనం దేనిపై అటెన్షన్ పెడతామో చూసాం. మరి ఎలా పెడతాం? మన బ్రెయిన్కి 2 డిఫరెంట్ ఆపరేటింగ్ మోడ్స్ ఉంటాయి. రొటీన్ పనుల కోసం ఫాస్ట్గా, ఎఫర్ట్లెస్గా పనిచేసే ఆటోపైలట్, ఇంకా కొత్త ఛాలెంజెస్ కోసం స్లోగా, డెలిబరేట్గా పనిచేసే మాన్యువల్ కంట్రోల్. ఈ 2 పవర్ఫుల్ సిస్టమ్స్ మధ్య ఉన్న తేడాను ఇప్పుడు చూద్దాం. నడవడానికి, కొత్తగా టాంగో డాన్స్ నేర్చుకోవడానికి మధ్య ఉన్న తేడాను ఆలోచించండి. నడవడం ఎంత ఆటోమేటిక్ అంటే మనం దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. బ్రెయిన్ ఆటోపైలట్లో ఉంటుంది. కానీ టాంగోకు ఫుల్ కాన్సంట్రేషన్ కావాలి. ప్రతి స్టెప్, ప్రతి టర్న్ చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి. ఈ స్లైడ్ ఈ 2 మోడ్స్ మధ్య ఉన్న కీ డిఫరెన్సెస్ని చూపిస్తుంది. ఈ చార్ట్ కంట్రోల్డ్ ప్రాసెసింగ్ను అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఒకవైపు ఒక పనికి ఎంత ఎఫర్ట్ అవసరం, మరోవైపు దానికి ఎంత మెంటల్ ఫ్లెక్సిబిలిటీ అవసరం అనేది ఉంది. టాప్ రైట్ కార్నర్లో చూస్తే ఒక కాంప్లెక్స్ మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ చేయడం లాంటివి ఉంటాయి. దానికి చాలా ఎఫర్ట్, చాలా ఫ్లెక్సిబిలిటీ కావాలి. బాటమ్ లెఫ్ట్లో 2 తక్కువగా అవసరమయ్యే సింపుల్ టాస్క్స్ ఉంటాయి. మన బ్రెయిన్లో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ప్రాక్టీస్తో మనం కష్టమైన పనులను కూడా సులభంగా మార్చేయచ్చు. ఈ స్లైడ్ ఆ జర్నీలోని 4 స్టెప్స్ని చూపిస్తుంది. డ్రైవింగ్ నేర్చుకోవడం దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మొదట అంత కంట్రోల్డ్ ప్రాసెసింగ్. ప్రతి చిన్న విషయం గురించి కాన్షియస్గా ఆలోచిస్తాం. కానీ రిపీటెడ్ ప్రాక్టీస్తో న్యూరల్ పాత్వే స్ట్రాంగ్ అవుతాయి. ఫైనల్గా డ్రైవింగ్ సెకండ్ నేచర్ అయిపోతుంది. ఇలాగే మనం స్కిల్స్ని బిల్డ్ చేసుకుని కొత్త ఛాలెంజెస్ కోసం మన మైండ్ని ఫ్రీ చేసుకుంటాం. సరే, మనం ఇన్ఫర్మేషన్ని ఎలా ఫిల్టర్ చేస్తామో, ఎలా ప్రాసెస్ చేస్తామో చూసాం. కానీ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఒకటుంది. మనం వాటన్నిటినీ ఎలా అర్థం చేసుకుంటాం. ఇది మనల్ని పర్సెప్షన్ అనే అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. రా ఇన్ఫర్మేషన్ని ఒక రిచ్, మీనింగ్ఫుల్ రియాలిటీగా మార్చే ప్రాసెస్ అన్నమాట. గ్రహణశక్తిలోనే అసలు మ్యాజిక్ అంతా జరుగుతోంది. అటెన్షన్ మనకు రా మెటీరియల్స్ అంటే సౌండ్స్, ఇమేజెస్, ఫీలింగ్స్ ఇస్తుంది. కానీ పర్సెప్షన్ వాటిని ఒక మీనింగ్ఫుల్ మీల్గా మార్చే మాస్టర్ చెఫ్ లాంటిది. ఇది కొన్ని మ్యూజిక్ నోట్స్ వినడానికి, ఒక బ్యూటిఫుల్ సింఫనీకి కనెక్ట్ అవ్వడానికి మధ్య ఉన్న డిఫరెన్స్. మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రాణం, అర్థం ఇచ్చే ప్రాసెస్ ఇదే. సో మొత్తంగా చెప్పాలంటే అవధానం గేట్ కీపర్. ఏది మన మైండ్లోకి వెళ్లాలో డిసైడ్ చేస్తుంది. ఇంక గ్రహణశక్తి ఇంటర్ప్రెటర్. లోపలికి వచ్చిన దానికి అర్థమేంతో చెప్తుంది. ఈ 2 ప్రాసెసెస్ ప్రతిరోజు, ప్రతి క్షణం కలిసి పనిచేస్తూ మన యునీక్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తాయి. మనం బ్రతుకుతున్నది ఒక అటెన్షన్ ఎకానమీలో. ఇక్కడ మన ఏకాగ్రతే అత్యంత విలువైన కరెన్సీ. కానీ
ఇప్పుడు మన దగ్గర ఫైట్ బ్యాక్ చేయడానికి కావలసిన నాలెడ్జ్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటెన్షన్ గురించి, మన ఫోకస్కి ఉన్న లిమిట్స్ గురించి, ఇంకా ప్రాక్టీస్ పవర్ గురించి మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి మన అటెన్షన్ని మనం తిరిగి సంపాదించుకోవడానికి, మరింత ఫోకస్డ్గా, ఉద్దేశపూర్వకమైన లైఫ్ని జీవించడానికి ఈ రోజు మనం చేయగల ఆ ఒక్క చిన్న మార్పు ఏంటి? పవర్ మన చేతుల్లోనే ఉంది.